హాయ్ ఆల్! ఈరోజు నేనైతే శారీ కుచ్చులు ఎలా ఏయాలో ఇప్పుడు చూపిస్తాను. నేనైతే బేబీ కుచ్చులు వేద్దామనుకుంటున్నాను. ఇవి చిన్న చిన్నగా చాలా బావుంటాయి. ఇప్పుడు కుచ్చులు కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! బయట షాప్స్‌తో కంపేర్ చేసుకుంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ నాకనిపించింది. ఎందుకంటే షాప్స్‌లో రెడీమేడ్ దొరుకుతున్నాయి. అవైతే 200 ఉంటున్నాయి. అదే మనం థ్రెడ్స్ తెచ్చుకొని చేసుకుంటే మాత్రం 50 రూపీస్‌తో అయిపోతుంది. కానీ చాలా అంటే చాలా లుక్కొస్తున్నాయి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నా శారీకి మ్యాచింగ్ కలర్స్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో. అదైతే ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకొని, ఓ కట్ట తీసుకొని దానికి 100 లేయర్ చుట్టుకున్నాను. చుట్టుకున్న తర్వాత ఒక సైడ్ అయితే షార్ప్‌గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం శారీకి హోల్ పెట్టుకుంటాం కదా! ఆ హోల్‌లోకి ఈ థ్రెడ్ వెళ్ళేలాగా అయితే సన్నంగా చేసుకున్న తర్వాత పైన కొంచెం గమ్ వేసి ఆ థ్రెడ్స్‌నయితే సన్నంగా చుట్టుకున్నాను పైన. పెట్టుకున్న తర్వాత ఒక శారీకి తీసుకొని బేబీ కుచ్చులు వేద్దామనుకుంటున్నాను కదా! దానికైతే ఒక 1 ఇంచ్ గ్యాప్స్‌తో అయితే వేసుకుందామని అనుకున్నాను. అందుకనే ఒక్కొక్క 1 ఇంచ్ పెట్టుకొని వేసుకుంటున్నాననమాట. గ్రీన్, బ్లూ అలా వేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే శారీకి ఒక హోల్ పెట్టుకోవాలి. ఆ థ్రెడ్ వెళ్ళేంత హోల్ పెట్టుకుంటే సరిపోతది. ఆ హోల్ పెట్టుకున్న తర్వాత ఆ థ్రెడ్‌ని ఆ హోల్‌లోంచి కిందకి లాగాలి. లాగిన తర్వాత మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ తీసుకున్న తర్వాత పైన గోల్డ్ థ్రెడ్‌తో అయితే స్టిచ్ చేసుకోవాలి రౌండ్ షేప్‌లో. స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక్కో షేప్‌లో వస్తాయి. అందుకనే లాస్ట్‌లో కుట్టేసుకున్న అప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడు ప్రతీదీ కూడా సేమ్ ఒకే షేప్‌లో వస్తాయన్నమాట. అంతే చాలా సింపుల్‌గా అయిపోతుంది. 50 రూపీస్‌తో కుచ్చులు రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.